అందువల్ల రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలంటే దిల్ భూముల్లో పెట్టు. ఇక్కడ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ను తప్పకుండా నిర్మించాల్సిందే. ఇది ఎంతో మంది నిజానికి గడ్డి అన్నారంలో గాని మహేశ్వరంలో గాని కొన్ని వేల మంది బతుకుతా ఉంటారు. వేల మంది ఈ మార్కెట్ మీద హమాలీలు కావచ్చు, రిటైలర్స్ కావచ్చు, ప్యాకింగ్ వాళ్ళు కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది దీని మీద జీవనాధారం ఉంటుంది. లక్షల మంది రైతుల భవిష్యత్తు దీని మీద ఉంటుంది. వేల మంది ప్రజల బతుకుదెరువు ఆలోచిస్తావా? లక్షల మంది రైతుల బతుకుదెరువు ఆలోచిస్తావా? నలుగురు దళారులకు ఈ భూమిని అప్పజెప్పి నీకు వచ్చే కమిషన్ల గురించి ఆలోచిస్తావా అని మేము అడుగుతా ఉన్నాం. రైతుల్ని కూడా వదిలిపెట్టావా నీ కమిషన్ల కోసం? చివరికి రైతుల భూముల మీద కూడా నీకు కన్నుబడితే ఏమైతుంది? ఈ రాష్ట్రం ఎటుపోతుందో ఒక్కసారి అలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కబ్జాలకు కాదేది అన్నట్టు నువ్వు చివరికి రైతులను మార్కెట్ యార్డ్ భూముల మీద కూడా నీ దృష్టి పడ్డది. ఈ భూమి ఆల్రెడీ మార్కెట్ యార్డ్ మార్కెటింగ్ శాఖ నోటిఫై చేసింది. మార్కెటింగ్ శాఖకి ఈ భూములు అప్పచెప్పడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 350 కోట్ల నిధులు సమీకరణ చేయడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 1000 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకుపోండి, రైతుల భవిష్యత్తు ఆలోచించండి.